మాది మానకొండూరు నియోజకవర్గం, కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ మండలం. నా పేరు రావుల శ్రీనివాస్ గౌడ్. చాలా బాగుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలంగాణలో ఇన్ని రోజులు పోరాటం చేసింది. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆ తెలంగాణ ఇస్తేనే ఇప్పుడు మనం ఇంత మంచిగా ఉన్నాం. బీఆర్ఎస్ అనేది టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టిండు. ఏం లేదు, వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికే తప్ప కానీ వాళ్ళు ఏం చేసింది లేదు. అది 100% తప్పు. కేటీఆర్ అనేది వాళ్ళ సొంత కుటుంబంలో అన్న అక్క చెల్లెళ్ళకు అయ్య కొడుకులకు పడతలేదు. వాళ్ళు విపరీతంగా సంపాదించుకున్నారు. మిషన్ భగీరథ అని, కాళేశ్వరం అని, కాకతీయ అని ఇవన్నీ సంపాదించుకున్నారు తప్ప తెలంగాణకు చేసింది ఏం లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది ఏం లేదు. దానికి అది శుద్ధ తప్పు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే సామాన్య ప్రజలకు సూత తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమే ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఇలా ఉన్నది. కేసీఆర్ ఉన్నప్పుడు 100 కాదు 600 ఎకరాలు ఉన్న వాళ్ళకు సూత రైతు బంధు వేసిండు. అట్లా చేయబట్టి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎవరైతే సేద్యం చేస్తున్నారో అసలైన రైతులకు రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది. అదనంగా 1000 రూపాయలు పెంచి 15,000 రూపాయలు సంవత్సరానికి 7,000 రూపాయలు ఒకటి ఇవ్వడం. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన వెంటనే ఫస్ట్ 2 లక్షల రుణమాఫీ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిండు. అది 100% అందరికీ న్యాయం జరిగింది. 2 లక్షల పైన ఇస్తామని ఒప్పుకోలేదు, 2 లక్షల వరకే ఇస్తామని ఒప్పుకున్నారు. అందరికీ మేలు జరిగింది. వడ్లు దాదాపు ఇప్పటికే 75% కొనుగోలు చేసిర్రు. ఏమున్నా తక్కువ ఉన్నాయి. ఎంకసిరి వచ్చిన లేదు తప్ప అది అంతా పుకారా. సన్నవాట్లకు ఇస్తారు. ఎప్పుడు వానాకాలం పంట పడినప్పుడు 500 వేస్తాను. కాంగ్రెస్ కట్టుబడి ఉంది. బాగా చెప్తా వేసిర్రు. రైతుల అకౌంట్లో సుత పడ్డాయి. రేవంత్ రెడ్డి వచ్చినాక 6 గ్యారంటీలతో తీసుకున్నది. 6 గ్యారంటీలు ఒకటేనొకటి అయితేనే ఉన్నాయి. 200 యూనిట్లు కరెంటు మాఫీ అయింది సామాన్య ప్రజలకు. ఆధార్ కార్డుతోని మహిళలకు బస్సు ఎక్కుతారు. మన ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ సుత 500తో అజిసుత అవుతుంది. కాకుండా కొంతమందికి టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాలేకపోయినాయి. అవి చేసుకోవాల్సింది, అది కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది. సన్న బియ్యం బాగా చెప్తా మంచిగా ఉన్నాయి. ఇప్పుడు అవి ఎవరు అమ్ముకుంటలేరు. అంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు ఈనంగా రాగానే ఆనంగా అమ్ముకున్నారు. లేదు, అది మంచిగానే ఉన్నాయి. మేము సుత తింటాను, మేము వాడుకుంటున్నాం. సన్న బియ్యం బాగానే ఉన్నాయి. 100% 2045 దాకా చూస్తా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ఎవ్వరు సుధ గారు ఆయన పరిపాలన ఆ విధంగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 99 రోజులు ప్రణాళిక పెట్టిండు. 3 నెలలకు ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రణాళికలు వాటిని రివ్యూ చేసుకుంటూ ఏడ తక్కువైంది ఏమైంది అనేది రివ్యూ చేసుకుంటూ చూస్తా 3 నెలలకు ఒకసారి చేస్తాడు. చాలా బాగుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు అంతా మంచిగా ఉన్నాయి. దీన్ని వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు బట్టి పుకార్లు లేపుతారు. ఇక వాళ్ళ పార్టీ వాడిపోయింది. వాళ్ళ కుటుంబ గొడవలు జరుగుతున్నాయి. అసలు మాకు వాళ్ళు ప్రత్యక్షం లేదు. బీజేపీగా మాకే ఉంటుంది తప్ప కానీ అక్కడ వేరే లేదు. Subscribe us and press the bell icon for more interesting updates.